హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. పండుగ చిరంజీవి పండుగ, బాస్ ఈస్ బ్యాక్ అంటూ ఈ సంక్రాంతికి వచ్చిన మన శివశంకర వరప్రసాద్ ఫిలింని చాలా గొప్పగా పొగుడుతున్నారు అందరూ. ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ కాలర్ ఎగరేసేలాగా, ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ ఆనందంగా ధైర్యంగా చెప్పుకునేలాగా కలెక్షన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఇక్కడ టాపిక్. సంక్రాంతి 2026కి వచ్చిన 5 సినిమాల్లో టాప్ 1, 2, 3, 4, 5 లిస్టింగ్ ఇద్దాం. ఈ టాప్ రేటింగ్ కానీ ఈ రేటింగ్స్ అనేది కలెక్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కలెక్షన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో మన టాప్ ప్లేస్లో ఉన్నటువంటిది మన చిరంజీవి గారిది, మన శివశంకర వరప్రసాద్. ఈ ఫిలిం అనేది ఆల్మోస్ట్ ఆల్రెడీ 5 డేస్కే 250 crore క్రాస్ అయిపోయింది. సో ఇక్కడ మనం గమనిస్తే చిరంజీవి గారి కెరియర్లోనే ఈ సినిమా అనేది హయ్యెస్ట్ గ్రాసింగ్గా నిలవబోతోంది. అతి తక్కువ టైంలో 300 crores మార్క్ దాటేస్తుంది. ఈ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా బాస్ ఈస్ బ్యాక్ అంటుంటే చిరంజీవి గ్రేస్, చిరంజీవి మాస్, చిరంజీవి ఫైట్స్, ముఖ్యంగా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అద్దిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. సో చిన్నపిల్లలకి బాగా నచ్చింది, పెద్దవాళ్ళకి బాగా నచ్చింది, జెన్జీస్కి ఇంకా బాగా నచ్చింది, మెగా ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చింది. అసలు ఈ మధ్య చూస్తే ఈవెన్ 5 AM షో కూడా ఫుల్ అయిపోతుంది, నైట్ 1 AM షో కూడా ఫుల్ అయిపోతుంది. సో ఏ షో దొరికినా సరే ప్రతి ఒక్కరు చూడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ పండు ముసలి వాళ్ళు కూడా ఎవరి కోసం వెళ్తున్నారంటే మన చిరంజీవి కోసం వెళ్తున్నారనే ఫీల్తో ఆనందంగా చిన్న ఏ సెంటర్లో అయితే ఓకే, కానీ బీసీ సెంటర్లో ఆటోల్లో, ట్రాక్టర్లో, టిప్పర్ లారీల్లో వచ్చేసి అందరు సినిమా చూసుకొని వెళ్తున్నారు. ఈవెన్ బీసీ సెంటర్లో ఇప్పుడు మా ఏరియా ఉంది పలంనేరులో అయితే టికెట్స్, సీట్స్ కంటే కూడా టికెట్లు ఎక్కువ సేల్ చేశారు, ఎక్స్ట్రా చైర్స్ వేసి కూర్చోబెట్టారు, మరియు సీట్లు లేకపోయినా నిలబడి చూస్తున్నారు సినిమా. అది ఒక చిరంజీవికి మాత్రమే, చిరంజీవి గారి సినిమాకి మాత్రమే దక్కిన గౌరవం, నిలబడి. ఈవెన్ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఖైదీ నెంబర్ 150 చూసా. ఆఫ్టర్ కమ్బ్యాక్ ఆఫ్ చిరు, ఖైదీ నెంబర్ 150లో సినిమా థియేటర్ మొత్తం డబుల్ టికెట్స్ అమ్మారు. సినిమా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది నిలబడి చూస్తున్నారు. సో ఐ థింక్ అది మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే సేమ్ ఇప్పుడు చూస్తున్నాం, ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సంక్రాంతి విన్నర్, ఈ సంక్రాంతి టాప్ 1 ప్లేస్లో ఉన్నది మన మెగాస్టార్ చిరంజీవి ఫిలిం అయినటువంటి మన శంకర వరప్రసాద్. ఇప్పుడు 2nd, 3rd, 4th, 5thకి వెళ్ళిపోతే 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి చిన్న ఒక పోటీ నడుస్తుంది. మన శర్వానంద్ గారి నారీ నడుమ మురారి ఫిలిం ఒకటి, తరువాత మన నవీన్ పొలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు. ఈ రెండు మధ్య చిన్న వార్ అయితే నడుస్తుంది. ఎందుకంటే 2 చాలా మంచి ఎంటర్టైనర్స్, చాలా బాగా రెవెన్యూ కూడా చేస్తుంది. కాకపోతే ఇందులో కొంత ప్లస్ పాయింట్ మన నవీన్ పొలిశెట్టి గారికి వచ్చింది. ఎందుకంటే మంచి థియేటర్స్ పడ్డాయి. ఈవెన్ తిరుపతిలో, ఇప్పుడు నేను అంటున్న తిరుపతిలో చూస్తే మంచి థియేటర్, సండే థియేటర్ పడింది, 4K పడింది, డాల్బీ అట్మాస్ పెద్ద థియేటర్ పడింది. బట్ మన శర్వ గారి ఫిల్మ్కి అయితే చాలా చిన్న థియేటర్, DTS పడింది, సౌండ్ బాగుండదు, ఆ సీటింగ్ అంత అన్కంఫర్ట్గా ఉంటుంది, అలాంటి థియేటర్ పడింది. అయినా జనాలు చూస్తున్నారు కాబట్టి మంచి థియేటర్ పడుండాలని నేను కోరుకుంటున్నా. సో నారీ నడుమ మురారికి రాంగ్ రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ కూడా లేదు, సైలెంట్గా వచ్చింది. ఓకే, బట్ మన హిట్ అయితే కొట్టేసింది. బట్ ఈ రెండింటి మధ్య లాంగ్ రన్లో ఎవరు 2nd, ఎవరు 3rd అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత పొజిషన్లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫిలిం ఉంది. సో ఈ సినిమాని గమనిస్తే ఆల్రెడీ అది కూడా నియర్లీ 250 crore గ్రాస్ అయితే వచ్చింది. కాకపోతే దాన్ని పెట్టిన బడ్జెట్ పెద్దది, అంటే దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరు. బట్ ఎక్స్పెక్టేషన్కి అటు ఇటుగానే పోతుంది. బట్ అది ఫ్లాప్ అయితే కాదు, మన రెవెన్యూ అంటే డీసెంట్గానే పోతుంది. బట్ లెట్స్ సీ లాంగ్ రన్లో ఏమైంది అనేసి. అండ్ ఫైనలీ 5th ప్లేస్లో మన రవితేజ గారి ఫిలిం ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా స్టోరీ ఈజ్ వెరీ నార్మల్, ప్రశాంతంగా ఉన్నాం, నవ్వుకొని రావచ్చు అనే వెళ్ళిపోవచ్చు, కానీ దీనికైతే 5th ప్లేస్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒకసారి గమనిస్తే టాప్ ప్లేస్ ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫిలిం అయినటువంటి మన శివశంకర వరప్రసాద్ సినిమా. ఐ థింక్ సో లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ రావిపూడి గారి ఫిలిము
సంక్రాంతికి వస్తున్నాం అనేది 300 crore ప్లస్ గ్రాస్ అయితే చేసింది. వెంకటేష్ కెరియర్లో ద బెస్ట్ ఫిలిం, హయ్యెస్ట్ గ్రాసర్ ఫిలిం. ఈ సంక్రాంతికి సేమ్ డైరెక్టర్ మన చిరంజీవి గారికి హయ్యెస్ట్ కెరియర్, హయ్యెస్ట్ గ్రాసర్ ఫిలిం ఇవ్వబోతున్నారు. అవుతోంది కూడా. రెవెన్యూ అలాగే ఉంది. చాలా ఇయర్స్ తర్వాత బాస్ ఇస్ బ్యాక్ అని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు అంటున్నారు. నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, ఈవెన్ కర్ణాటకలో, బెంగళూరులో అయితే పిచ్చగా చూస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియోస్ కూడా చూశాను. ఒడిస్సాలో కూడా చూస్తున్నారు. ట్రాక్టర్లో వచ్చి, టెంపోల్లో వచ్చి, టిప్పర్ లారీల్లో వచ్చి, టికెట్స్ దొరక్క అయినా అవస్థలు పడి నిలబడుకొని చూస్తామని చూస్తున్నారు. చల్లు ఎర్లీ మార్నింగ్ 5. ఈవెన్ తిరుపతిలో కూడా సిఎస్ మహాల్లో 5 AM షో కూడా ఉంది. ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా 5 AM షో ఉంది. సో అంత డిమాండ్ ఉందన్నమాట. సో దాని తర్వాత ఎక్కువ డిమాండ్ అనేది ఆల్రెడీ మన లిస్ట్ చెప్పేశాను. నారి నరుమురారి అండ్ ఆల్సో అనగనగా ఒకరోజు. దాని తర్వాత ప్రభాస్ గారు రాజాసాబ్ ఉంది. అండ్ ఫైనల్లీ మన రవితేజ గారి ఫిలిం ఉంది. ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాలు ఓవర్ వ్యూ చూసుకుంటే అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే థియేటర్స్ అలోకేట్ దృష్ట్యా బేస్ చేసుకొని, ఎంటర్టైనర్ బేస్ చూసుకొని, కలెక్షన్స్ అని డిఫరెన్షియేట్ చూసుకొని, కలెక్షన్స్లో వచ్చిన టాప్ రేటింగ్ని ఇస్తూ వచ్చాం. ప్రజెంట్ వరకు వచ్చిన కలెక్షన్స్ లాంగ్ రన్లో ఏదేది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలన్నమాట. సో మీరు సినిమాలు చూసి ఈ 5 ఫిల్మ్స్ చూసుంటే ఏది 1, 2, 3 ఆ పొజిషన్స్ ఏది సరే ఒకసారి చూడండి. మీకు ఏ సినిమా నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి.